నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటాను. క్యాస్ట్ ఆహా మనలు కాదు, వేరే క్యాస్ట్ వాళ్ళది. లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? పిల్లవాళ్ళ అమ్మ నాన్నకు తెలిసిందనుకో ముక్కలు ముక్కలుగా నరుకుతారు. ఇట్లా ఇట్లా కూడా కాదు. లవ్ మ్యారేజ్. హలో, శ్మశాన వాటికనా? ఒక బొంద తవ్వి పెడతారా నా కోసం? ఏం లేదు, మా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించినాడా, వాని వేసేస్తాను ఇవాళ. వాని కోసం ఒక ప్లేస్ కావాలా, తవ్వి పెట్టు. హైటా 5'5" ఉంటాడు. కొడుకుని నరుకుతా ఇవాళ. లవ్ అట. లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? నా కొడక్క. ఆహా కాదు, ఏం పెట్టి పోషిస్తావురా? జాబ్ లేదు, పనికి పోతావా, అది సాత కాదు. అరే కనీసం నీ రీఛార్జ్ మందం కూడా నువ్వు చేసుకోలేవురా. అట్లాంటిది ఒక అమ్మాయిని తీసుకొస్తావా? దాని ఏం పోషిస్తావురా? దాన్ని కూడా నేనే పోషించాలా? చక్కగా ఈ లవ్ గివ్వు అమ్మాయిని తీసుకొస్తా అంటే కుదరదు. లేదు నేను పెళ్లి చేసుకుంటా, అమ్మాయిని చేసుకుంటా అంటావా? దుబ్బాయి ఇంట్లోకి వెళ్ళి ఏదో పని చేసుకొని బతుకుర్రి. నేనైతే ఇంట్లోకి రాను. కానీ నేనైతే నాకు అర్థం కాదు, మీలాంటి వాళ్ళకి ఎందుకు పడతారు ఈ అమ్మాయిలందరూ? ఏమో వాళ్ళకైనా బుద్ధి ఉండాలి, ఆ అమ్మాయిలకు కూడా బుద్ధి ఉండదు. ఎవరిని లవ్ చేయాలో ఏందని. నీలాంటి వాళ్ళని ఎట్లా లవ్ చేసిందిరా అది? నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటాను. అమ్మాయిది ఏ ఊరు? రాజమండ్రి. రాడి వాళ్ళ అయ్యేం చేస్తాడు? కాలేజ్ బస్ డ్రైవర్. మరి ఒక 20 లక్షలు కట్నం అడుగుతా, నీకు ఓకేనా? నీ అబ్బాయి 20 లక్షలా? ఒక కాలేజ్ బస్ డ్రైవర్ అంతగాని ఇచ్చుకోగలుగుతారా ఆడి కట్నం? ఇవ్వాలి. నువ్వు వాళ్ళలాగా బస్ డ్రైవర్ కాదు కదా. చిన్నప్పటి నుంచి చదువుకొని బీటెక్ కంప్లీట్ చేసేసుకొని ఐటీ జాబ్ చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు అంతా ఇవ్వలేడు కానీ ఒక 3 లక్షలు ఇస్తా అన్నాడు అంతే. 3 లక్షలా? యా అరే అది నీ పెళ్ళప్పుడు మందుకే సరిపోదురా. నువ్వేమని చెప్పు, నేను మాత్రం అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. నువ్వు వద్దన్నా కూడా నా మాటిని. నీకు మంచి సంబంధం చూసిన 70 నుంచి 80 లక్షలు ఇస్తా అన్నారు. దానిపైన కారు కూడా ఇస్తా అన్నారు. కారు అంటే అది తారో ఏదో ఉందిగా, అది కూడా ఇస్తా అన్నారు. హలో బంగారం, మా డాడీ ఒప్పుకుంటాడు బంగారం. లేచిపోవడం వద్దు, ఎందుకంటే లేచిపోతే మా డాడీ చచ్చిపోతా అంటాను. అర్థం చేసుకో ప్లీజ్. మనకు వాళ్ళకన్నా ఏది ఎక్కువ కాదు కదా. ఇదే ప్రేమ మళ్ళీ దొరుకుతుంది మనకి. మళ్ళీ ప్రేమించుకోవచ్చు వేరే వ్యక్తితో, కానీ మళ్ళీ వాళ్ళు పోతే మళ్ళీ రారు కదా. ప్లీజ్ అర్థం చేసుకో. థ్యాంక్ యూ. పైసా ప్రేమించిన కూడా దూరం చేస్తాను.